రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పూణేలోని బారామతి విమానాశ్రయం సమీపంలో శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. విమానం ల్యాండింగ్ సమయంలో పక్షులు అడ్డు రావడంతో పైలట్ ల్యాండింగ్ ను రద్దు చేసినట్లుగా తెలిసింది. తిరిగి రెండోసారి ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించారు. ఇదే సమయంలో విమానం ముందు చక్రం ఊడిపోయింది. దీంతో విమానం ల్యాండింగ్ సమయంలో పొదల్లోకి దూసుకెళ్లినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాం. పూణేలోని బారామతి విమానాశ్రయంలో శిక్షణ విమానంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పొదల్లోకి దూసుకుపోయినటువంటి విమానానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది దాన్ని తిరిగి ట్రాక్ మీదకి తీసుకొస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్ కూడా చూస్తున్నాం. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్ రూపంలో చూస్తున్నాం. పూణేలోని బారామతి విమానాశ్రయం సమీపంలో శిక్షణ విమానం కూలిపోయినటువంటి బ్రేకింగ్. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. విమానం ల్యాండింగ్ సమయంలో పక్షులు అడ్డు రావడంతో పైలట్ ల్యాండింగ్ ను రద్దు చేసినట్లుగా తెలిసింది. తిరిగి రెండోసారి ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించారు. ఇదే సమయంలో విమానం ముందు చక్రం ఊడిపోయినట్లుగా కూడా సిబ్బంది చెప్తున్నారు. దీంతో విమానం ల్యాండింగ్ సమయంలో పొదల్లోకి దూసుకెళ్లినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విమానానికి సంబంధించి కూడా ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, అందరూ సురక్షితంగానే ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాం. పొదల్లోకి దూసుకుపోయినటువంటి విమానాన్ని తిరిగి ట్రాక్ మీదకి తీసుకొస్తున్నారు. దానికి సంబంధించి అధికారులు రిపేర్కి తీసుకెళ్తున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. ఎవరికి ఎటువంటి ప్రాణహాని సంభవించకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.